ఏమైందిరా అర్జెంటుగా రమ్మన్నావు? సరే అన్న ప్రాబ్లమా? స్వప్న ఇంట్లో పెళ్లి చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు ఇంట్లో చెప్పినా ఒప్పుకునే పొజిషన్లో లేరంట. మరి స్వప్న ఏమంటుంది? ఇంట్లోంచి బయటకు వచ్చేస్తానంటుంది. ఇది పెద్ద ప్రాబ్లం కాదు, అమ్మాయి వచ్చేస్తాను అంటున్నావు కదా, అలా తీసుకొచ్చేద్దాం. రే సంతోష్ ఫోన్ చేసి నేను శివాని మన ఫ్రెండ్ ప్రకాష్కి చాలా లో ప్రాబ్లం వచ్చిందా, చాలా హెల్ప్ కావాలి. ఓకే థ్యాంక్స్. ఓకే ఓకే నేను తర్వాత కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ చెప్తాను. ఓకే ఓకేరా, నేను మన వాళ్ళకి కాల్ చేస్తాను. ప్రభావ నువ్వు టెన్షన్ పడదు, మేము ఉన్నాం కదా, మొత్తం చూసుకుంటాం. మ్యారేజ్ అయితే ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతాం. షిట్, వీళ్ళెవరో ఫోన్ ఇచ్చేయట్లేదు. అరే నువ్వు ఒకసారి ట్రై చేయి. అలాగే మన రాము గారికి, బాలాగాడికి, లక్ష్మణ్ గడు కూడా ఒకసారి కాల్ చేయి. రింగ్ అవుతుందా? ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఎవడో ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం ఏంట్రా? రే ఏం ఆలోచిస్తున్నారా? నీ గురించి మీతో ఆలోచిస్తున్నా ఏం పట్లనట్టు ఏంటి? ఎరా భయపడుతున్నావా? ఏం ఆలోచిస్తున్నావరా? ఈ టైంలో ఆలోచించకూడదురా. ఆలోచించాలి, తప్పకుండా ఆలోచించాలి. ఒక అమ్మాయి చూసిన అమ్మాయి చూసి ప్రేమించాలి వద్దని ఆలోచించబడిన పర్లేదు. ఒక అమ్మాయి ప్రపోజ్ చేసే ముందు అమ్మాయికి ఐదు చెప్పాలి వద్దని ఆలోచించబడిన పర్లేదు. కానీ అదే ప్రేమించిన అమ్మాయి నీతో పాటు వచ్చేస్తాను, నేను వచ్చేస్తానంటే మాత్రం కంపల్సరీగా ఆలోచించాలి. అయినా ఒక అమ్మాయిని తీసుకొచ్చినంటే నేను ప్రేమించిన అమ్మాయి తీసుకొచ్చినట్టు కదరా. 20 years వాళ్ళ పేరెంట్స్ అంతా ప్రేమగా చూసుకున్న అమ్మాయిని తీసుకొచ్చినట్టు. నేను ప్రేమించిన పాపానికి అమ్మాయిని పేరెంట్స్ దూరం చేయమంటాం. మ్యారేజ్ అయిపోతే ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది నువ్వు అంటున్నారు, కానీ మ్యారేజ్ అవుతున్న ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతుంది. మా ఇంట్లో ప్రాబ్లం అవుతుంది, అమ్మాయి ఇంట్లో ప్రాబ్లం అవుతుంది, హెల్ప్ చేస్తుంది, మీ ఇంట్లో ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు దగ్గర నుంచి సరిపోతున్నారు, లేకపోతే ప్రాబ్లం వస్తాయి, చాలా దూరం వెళ్ళిపోతారు. మా ఇద్దరి మధ్య ఇప్పుడు మనస్పర్ధలు వచ్చి నీ వల్ల మా పేరెంట్స్ దూరం అయిపోయి చెప్పి అమ్మాయి అంటే మా అన్న అదే సమాధానం లేదు. అందుకే అమ్మాయిని తీసుకొస్తానంటారు. ఇంట్లో ఒప్పుకోలేదని చచ్చిపోవడం, లేకపోతే అమ్మాయిని తీసుకెళ్ళిపోవడం, అవన్నీ ఆవేశాలు తీసుకున్న నిర్ణయాలు. ఆవేశాలు తీసుకున్న నిర్ణయాలు ఆలోచన చాలా దూరం ఉంటాయి. వాటి వల్ల లైఫ్ పాలైపోద్ది, కానీ ప్రయోజనం ఏమి ఉండదు. అమ్మాయి వచ్చేస్తారన్నది కానీ తీసుకెళ్ళిపోవడం కరెక్ట్ కాదురా. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నాం? వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడదాం అనుకుంటున్నాను. అరే ఏం మాట్లాడుతున్నారా? నీకేమైనా పిచ్చా? ఏ పేరెంట్స్ ఒప్పుకుంటారా? ఒప్పుకోర్రా, అర్థం చేసుకోర్రా. నేను చెప్పింది వాళ్ళు నమ్మకపోవచ్చురా, కానీ వింటారు కదా, అర్థం చేసుకోవచ్చు, ఆలోచిస్తారు కదా. నన్ను నమ్ముకుంది బాబు, నేను ఒప్పించగలను. ప్రేమించిన అమ్మాయి నీతో వచ్చేస్తాను అంటే అసలు ఏమీ ఆలోచించకుండా తీసుకెళ్ళిపోయే అబ్బాయిలు ఉన్న ఈ రోజుల్లో ఇలా పేరెంట్స్ని ఒప్పించి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా ఇలాంటి అబ్బాయిని ఏ పేరెంట్స్ మాత్రం ఒప్పుకోరు. ఏం పేరెంట్స్ మీరు ఒప్పుకుంటారు కదా, మీరే ఆలోచించండి.